కలియుగ ధర్మపురాణము పంచమ అధ్యాయము కర్మసిద్ధాంతము జన్మరహస్యము బదరికాశ్రమ ప్రయాణము ముగించుకుని వైకుంఠమున శ్రీహరి సంకల్పమును తెలుసుకున్న పిమ్మట బ్రహ్మదేవుడు మరియు నారదుడు తిరిగి సత్యలోకమునకు చేరుకున్నారు. సత్యలోకపు ప్రశాంత వాతావరణములో బ్రహ్మదేవుడు తన సృష్టిపీఠముపై ఆసీనుడైయుండగా నారదుని మనసులో ఒక లోతైన మీమాంస మొదలైనది. లోకసంచారి అయి నిరంతరము మానవ ప్రవృత్తులను గమనించే నారదుడు తన తండ్రిని అత్యంత వినమ్రముగా ఒక ప్రశ్న అడిగెను. పితృవర్యా, లోకపితామహ, నీవు సృష్టికర్తవు. ఇప్పుడు నీవు తీసుకున్న నిర్ణయము ప్రకారము భూలోకమున ఇద్దరు మహాపురుషులు జన్మించబోవుచున్నారు. ఒకరిని అధర్మగుణములతో కూడిన వ్యక్తిగా, మరొకరిని ధర్మనిష్ఠుడైన ఓ వ్యక్తిగా సృష్టించదనంటున్నావు. ఇక్కడే నాకొక సందేహము కలుగుచున్నది. ఒక జీవి పుట్టకముందే వాడు మంచివాడా లేక చెడ్డవాడా అని నీవు ఎలా నిర్ణయిస్తావు? ఈ గుణములు అనేవి పుట్టుకతోనే వస్తాయా లేక నీవు పుట్టించేప్పుడే వాళ్లను అలా పుట్టిస్తావా? ఒకవేళ నీవే గుణములను నిర్ణయిస్తే ఇక ఆ జీవి చేసే తప్పులకు వాడెలా బాధ్యుడవుతాడు? నారదుని ప్రశ్న విన్న బ్రహ్మదేవుడు తన 4 ముఖములతో మందహాసము చేసి సృష్టిలోని గూఢమైన కర్మరహస్యమును ఇలా విడమరిచి చెప్పెను. నారదా, అత్యంత ఆవశ్యకమైన సందేహమును అడిగావు. వినుము. లోకము అనుకున్నట్లుగా గుణములు అనేవి పుట్టుకతో రావు. అవి కేవలం ఆ జీవి పెరిగే పరిస్థితులు, పరిసరాలు మరియు ఆ జీవి చేసే కర్మలను బట్టి కాలక్రమేణా ఏర్పడతాయి. సృష్టికర్తగా నా పని కేవలం ఒక ఆత్మను ఎక్కడ, ఎవరికి, ఏ స్థితిలో జన్మింపజేయాలో నిర్ణయించడం మాత్రమే. ఆ జీవి ఈ ధరణిపై పనిన తర్వాత అవలంబించే గుణాలకు కాని, చేసే కర్మలకు కాని నేను ఏమాత్రమూ బాధ్యుడను కాను. బ్రహ్మదేవుడు తన వివరణను మరింత సాగదీస్తూ కర్మసిద్ధాంతమును ఇలా విశ్లేషించెను. నారదా, ప్రతీ జీవికీ ఒక పూర్వజన్మ వృత్తాంతము ఉంటుంది. ఆ జన్మలో వారు చేసిన పాపపుణ్యాల ఆధారంగా ఒక కర్మఫలము తయారవుతుంది. ఆ లెక్కల ప్రకారము ఈ జన్మలో ఆ ఆత్మ ఎటువంటి ఆకారం కలిగి ఉండాలి, ఏ ప్రదేశంలో జన్మించాలి, పుట్టుకతో ఎటువంటి ఆస్తులు లేదా దారిద్ర్యము కలిగి ఉండాలి అని నేనొక ప్రణాళికను సిద్ధం చేస్తాను. ఆ లెక్కకు సరిపోయే శరీరము ఏ గర్భమున తయారవుతున్నదో చూసి ఆ ఆత్మను ఆ శరీరమునకు జతపరుస్తాను. ఆ శరీరము ఏ అవస్థతో పుట్టాలి అన్నది కూడా నా చేతిలో ఉండదు. ఉదాహరణకు, ఏదైనా ఒక జీవి అంగవైకల్యముతో పుడుతున్నదంటే దాన్ని అలా పుట్టిస్తున్నది నేను కాదు. అది పుట్టేటప్పుడు ఉన్న ప్రకృతి పరిస్థితులు, కనే తల్లిదండ్రుల అవగాహన లోపము లేదా శారీరక లోపాల వల్ల ఆ అంగవైకల్యము సంభవిస్తుంది. నేను కేవలం పుట్టుకకు సిద్ధముగా ఉన్న అట్టి శరీరమును ఎంచుకొని ఆ శరీరమునకు సరిపడా పాపకర్మలున్న ఆత్మను దానికి అనుసంధానము చేస్తాను. అనగా వాడు చేసిన పాపానికి శిక్షగా అటువంటి లోపాలున్న శరీరమును నేను ఎన్నిక చేస్తాను తప్ప ఆ లోపాన్ని నేను సృష్టించను. నారదా, పుణ్యము చేసిన ఆత్మలకు నా వంతు కృషిగా ఉత్తమమైన జన్మలను ఇస్తాను. ఎవరైనా స్వర్గసుఖాలు అనుభవించాల్సిన ఆత్మ ఉంటే దాన్ని అన్ని సౌకర్యాలు ఉన్న ధనిక గృహమున సుఖభోగాల మధ్య పుట్టిస్తాను. అలాగే నరక కష్టాలు అనుభవించాల్సిన పాప ఆత్మ ఉంటే దాన్ని తిండికి లేని చోటనో లేక నిరంతరము కష్టాలు కలిగిన ప్రదేశముననో పుట్టిస్తాను. ఆ కష్టాల మధ్య పుట్టి ఆ వేదనను ఎదురీదుకుంటూ జీవించడమే ఆ ఆత్మ పూర్వజన్మలో చేసిన పాపానికి లభించే శిక్ష. కాబట్టి సృష్టికర్తగా నేను కేవలం ఆత్మలను శరీరాలకు జతచేసే ఒక సంధానకర్తను మాత్రమే. మనిషి తన కర్మల ద్వారా తన గమ్యాన్ని తానే రాసుకుంటాడు. నారదా, నీవు అడిగినట్లుగా అంగవైకల్యము లేదా పేదరికము వంటివి నా సృష్టిలో లోపాలు కావు. అవి కేవలం కర్మఫలాలు. ఒక జీవి ఒక వికృతమైన ఆకారముతో పుట్టవలసి ఉందంటే దానికి సరిపోయే ప్రకృతి సిద్ధమైన కారణాలను నేను వాడుకుంటాను. అంటే ఆ తల్లిదండ్రుల రక్తంలోని దోషమూ కాని, వారు గర్భధారణ సమయంలో తీసుకున్న ఆహార నియమాల్లోని లోపమూ కాని, లేదా ఆ సమయంలో కాలగతులు కాని, ఇవన్నీ భౌతిక కారణాలు. కాని ఆ లోపమున్న గర్భములోనికి ఏ ఆత్మ వెళ్ళాలి అన్నది మాత్రం కర్మ నిర్ణయిస్తుంది.
ఏ ఆత్మ అయితే గతంలో ఇతరుల శరీరములను హింసించి ఉంటుందో, ఏ ఆత్మ అయితే ప్రకృతిని గౌరవించలేదో అటువంటి ఆత్మను నేను అంగవైకల్యము ఉన్న గర్భమునకు జతచేస్తాను. ఇది ఆ ఆత్మకు నేనిచ్చే శిక్ష కాదు, అది చేసుకున్న కర్మకు లభించిన ప్రతిఫలము మాత్రమే. నారదా, ఈ కర్మ సిద్ధాంతంలో ఇంకొక వింతైన అంశము ఉన్నది. నేను ఒక జీవిని ధనిక గృహమున పుట్టించినంత మాత్రాన వాడు సుఖపడతాడని కాని, పేద గృహమున పుట్టినవాడు దుఃఖిస్తాడని కాని నియమము లేదు. ధనవంతుడి ఇంట్లో పుట్టినవాడు అనారోగ్యముతో బాధపడవచ్చు, పేదవాడి ఇంట్లో పుట్టినవాడు మానసిక ప్రశాంతతతో ఉండవచ్చు. ఇక్కడ సుఖము, దుఃఖము అనేవి ఆత్మ పొందే అనుభూతులు. నేను కేవలం బాహ్య పరిస్థితులను మాత్రమే కల్పించగలను. ఆ పరిస్థితులలో ఉండి ఆ జీవి ఎలా స్పందిస్తాడు అనేది వాడి విఘ్నతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక ఆత్మ గత జన్మలో తీవ్రమైన అహంకారముతో ఉండి ఉంటే, ఈ జన్మలో దాన్ని అందరూ చీత్కరించే ఒక దీనస్థితిలో పుట్టిస్తాను. అక్కడ వాడు అవమానాలను భరించడమే వాడి అహంకారానికి లభించే మందు అని బ్రహ్మదేవుడు చెప్పెను. ఇంతటితో 5వ అధ్యాయం సమాప్తం. తదుపరి అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.